ఎవరు వీళ్ళందరూ డిసైడ్ చేయడానికి, మాట్లాడటానికి? చాలా దారుణమైన విషయాలు మాట్లాడుతున్నారు. నోటికి ఏది దొరికితే అది మాట్లాడుతున్నారు. ఒక సిస్టమ్‌లాగా చెప్పలేకపోతున్నారు. ఎవరో ఒక నిర్మాత, చదువు సంధ్యలు లేని ఒక నిర్మాత నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అతన్ని నేను సపోర్ట్ చేస్తున్నానని. సినిమా ఇండస్ట్రీ రేట్లు పెంచకూడదంటాడు. పెంచినప్పుడు ఎళ్ళకండి. దాని సినిమాకి సంబంధించిన స్టామినా ఉన్నప్పుడే ఎళ్తారు. పీవీఆర్‌లకి వాటిలో రేట్లు పాప్‌కార్న్ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. ఎళ్ళకండి, తినకండి. ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీరు ఇక్కడ రావాల్సిందే, ఇక్కడ తినాల్సిందే, ఇక్కడ కొనాల్సిందే అంటున్నారు? అది నాకు అర్థమే కావట్లేదు. నిజంగా ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయి. దాని నుంచి తగ్గించుకుంటే సినిమా నిర్మాతలకి మంచిది, సినిమా జనం థియేటర్కి వచ్చేదానికి మంచిది అనేది ఒక టాపిక్. దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు ఒక ఇమ్మడి రవి అనే ఒక అతను అరెస్ట్ అయితే వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే చాలా ఫన్నీగా, కామెడీగా ఉంది. నిజానికి అతని లైఫ్ చాలా అన్బేరబుల్. ఎలాగంటే ఒక తండ్రికి కొడుకు ఏం చేస్తున్నాడో తెలీదు. ఆ కొడుకు పెళ్లి చేసేసుకొని ఎక్కడో ఉంటున్నాడు అనుకుంటున్నాడు. తండ్రి అప్పారావు అనే అతను వైజాగ్లో బిఎస్ఎన్ఎల్‌లో జాబ్ చేసుకుంటా, లోన్లు కట్టుకుంటా ఇల్లు కట్టుకున్న వ్యక్తి. ఇప్పుడు ఇతను కోట్లు కొల్లగొట్టి జనాలందరినీ ఏడిపించి వాళ్ళని ఎంతో ఇబ్బందులకు గురిచేసి డబ్బులు సంపాదిస్తున్న సంగతి ఆ తండ్రికి తెలీదు. భార్య ఏదో ఉద్యోగం చేస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆమె రిపోర్ట్ చేస్తే వీళ్ళు దొరికారని చెప్తున్నారు. ఇదంతా ఏంటి? ఇదంతా అంటే చాలా పెద్ద విషయాలు. ఎక్కడో ఉండి దాక్కొని బతుకుతూ కోట్లు సంపాదించి ఎవరెవరికో వినోదాన్ని అందిస్తున్నానని చెప్పడం అనేది మామూలు విషయమా? ఎంత తప్పుడు విషయం. దాన్ని సమర్థించే వాళ్ళు ఇంకా తప్పుడోళ్ళు. ఇప్పుడు తప్పు చేస్తున్న వ్యక్తికి తెలుసు అతను తప్పే చేస్తున్నట్టు. అందుకే దాక్కొని తిరుగుతున్నాడు. ఎక్కడో కరేబియన్ దీవుల్లో కానీ, ఎక్కడో నెదర్లాండ్స్లో కానీ, ఫ్రాన్స్లో కానీ ఎక్కడో ఉండి ఎన్ని కార్యక్రమాలు చేస్తూ ఇక్కడ హైదరాబాద్కి వచ్చి దొరికాడు.